దీనివల్ల ప్రొడక్షన్ పెరిగింది, రేట్లు పడిపోయినాయి. ఆక్షన్లో భాగస్వాములు కాకుండా వ్యాపారస్తులు కూడా అటు ఇటు ఉండే పరిస్థితికి వచ్చారు. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీలు లేదు. రెండోది, వచ్చిన పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపో ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేసి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా మళ్ళీ కోరుతున్నాను. నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రైతు నాయకులను పెట్టి ప్రతి రైతును కలవమంటున్నాను. నేను డబ్బులు ఇచ్చామని చెప్పడానికి కాదు, రైతుని కాపాడుకోవాలి, శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. అందుకే 3 కన్సల్టెంట్లు పెట్టుకున్నాం. ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. ఏ పంట ప్రపంచంలో ఎంతెంత వేస్తున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత పంట దిగుబడి వస్తుంది, దీనివల్ల రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పంట మార్పిడి కోసం ఏ రైతు ఏ పంట వేస్తే బాగా ఆదాయం వస్తుందో అవన్నీ చెప్పడానికి మీ ఇంటికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ పూర్తిగా వాడుతున్నాం. మీరు ఒకసారి డిజిటల్గా మీరు చూస్తే మీరు ఏ పంట మీ భూమిలో వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. ఒకటి ఈ క్రాప్ ఉంది, మీరు కూడా యాడ్ చేయండి. రెండోది సెటిలైట్ ఉంది, సెటిలైట్ లో కూడా నాకు మొత్తం వచ్చి ఏ రైతు భూమిలో ఏమేం పంట వేశాడో రియల్ టైంలో తెప్పిస్తాం. ఇంకా ముందుకు పోతున్నాం. ఆ పంట ఎంత హెల్తీగా ఉంది, మూడోది దిగుబడి ఎంత వస్తుంది, ఆ దిగుబడి ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా పటిష్టం చేయాలనో దానికి కూడా ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని ఆధునీకరణలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, రైతు బిడ్డ ఐటీ కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిస్థితి రావాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈ రోజు మా రైతు బిడ్డల కుటుంబ సభ్యులు చూస్తే అమెరికాకు పోయి 25 ఏళ్ళలో మీ ఊర్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 తలసరి ఆదాయం సంపాదించే జాతి ఈ తెలుగు జాతి. దానికి వేసిన ఫౌండేషన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేను ఐటీ మాట్లాడాను, ఇప్పుడు నేను మాట్లాడేది ఐటీ ఒకటే కాదు, ఏ మాట్లాడుతున్నా, డేటా సెంటర్లు మాట్లాడుతున్నా, మన పిల్లలకి నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మన పిల్లల్ని క్వాంటమ్ కంప్యూటర్లో కూడా ఆధునీకరణ తేవాలని. ఈరోజు ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నిటికీ చిరునామా మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. క్వాంటమ్ కానీ, డేటా కానీ, ఏఐ కానీ, సెమీ కండక్టర్ కానీ, స్పేస్ టెక్నాలజీలో సెటిలైట్ ఉత్పత్తి చేసే కేంద్రాలు కానీ, డ్రోన్ టెక్నాలజీ కోసం డ్రోన్ సిటీ పెట్టడం కానీ, మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వేరే దేశాల మీద యుద్ధాలు చేయాలంటే మన దగ్గర నుంచి వెళ్లే విమానాలే దీనికి మూలాధారం అవుతాయి. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తున్నాం. అయితే అదే సమయంలో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సాగునీటి పైన పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. 2 సంవత్సరాలు దృష్టి పెట్టాం. 36 ప్రాజెక్టుల్ని
నిర్దిష్టమైన కాల పరిమితి ఇచ్చాను. ఆ టైంకి ప్రాజెక్టులు పూర్తి